అనంతపురం జిల్లా గార్లదిన్న మండల పరిధిలోని కోటంకలోని దేవాలయంలో జరిగినటువంటి చోరీ కేసు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి 16 కేజీల వెండి, మంగళసూత్రాలు, నగదు, కట్టర్లు అలాగే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులు ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని స్పష్టం చేశారు. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు చాకచక్యంగా బాగా దర్యాప్తు చేసి సాంకేతిక విజ్ఞానం సహాయంతో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 ముద్దాయిల వివరాలు ఒకతను చాకలి పవన్ కుమార్, తురకలాపట్నం విలేజ్, రొద్దం మండలం, సత్యసాయి జిల్లా. ఆవుల రాము ఇతంది ఎంఎంఎస్ తాండా, చింతకొమ్మదిన్నె మండలం, కడప జిల్లా. 3వ వ్యక్తి ఎరికల వెంకటరమణ, కొత్త మాధవరం గ్రామం, ఒంటిమిట్ట మండలం. ఇంకో వ్యక్తి ఎరికల శ్రీనివాసులు, బాలకృష్ణనగర్, కడప టౌన్. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్, పరిచయము. జైళ్ళలో కూడా